కంటెంట్ పెట్టారనమాట. ఆల్రెడీ మన హిందీలో వచ్చింది ఈ సినిమా, కానీ కొంచెం అది టీచర్ మధ్యన గొడవలు ఉంటుంది. దీంట్లో ఏంటంటే స్టూడెంట్కి మధ్యన సార్కి ఉంటుందన్నమాట. దీంట్లో గొప్పగా నచ్చింది ఏంటి అంటే దీంట్లో కొత్తగా ఏం లేదండి, గొప్పగానే ఉంది ప్రతి ఒక్కటి. గొప్పగా అంటే చదువు అనేది గొప్పది, అటువంటి గొప్ప దాని గురించే చెప్పాడు కాబట్టి నాకైతే నచ్చింది. ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ సెకండ్ హీరో ఈ సినిమాకి, ఎందుకంటే అలా స్లాట్గా వెళ్తున్న సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళిన మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ గారు. ఆయన జీవి ప్రకాష్ అని పేరు ఎందుకు వచ్చిందంటే ఒక పాటకు కానీ ఒక మాటకు కానీ జీవాన్ని ఇస్తాడు కాబట్టి జీవి ప్రకాష్ అని వచ్చింది. జీవి ప్రకాష్ గారే హ్యాట్స్ ఆఫ్ సార్. ఈ సినిమాలో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇండస్ట్రీలో ఒక 10-15 ఏళ్ళ నుంచి ఒక 5-6 ఏళ్ళ నుంచి తిరుగుతున్న ఆర్టిస్టులు అందరినీ, చిన్నోళ్ళని పెద్దోళ్ళని, ఓ 50 మందిని ఆర్టిస్టులని వెంకీ అట్లూరి గారు తీసుకెళ్ళి ఒక సినిమాలో పెట్టారు. ఒరే నువ్వేం చేస్తున్నావు అని ఊర్లో అడిగి ప్రతి ఒక్కరికి ఒరే నేను సార్ సినిమా చేశాను అని చెప్పుకుని ఇలా తీశారనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఒక తమిళ యాక్టర్ తెలుగు యాక్ట్రెస్ తోటి సినిమా తీశాడు, తెలుగు డైరెక్టర్ తోటి. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా హీరోయిన్ గురించి మాట్లాడాలంటే సో సాఫ్ట్ క్యారెక్టర్ అనమాట. మనకి సీతారామంలో హీరోయిన్ ఎలా ఉంటుందో అలా సాఫ్ట్ క్యారెక్టర్ అనమాట. నాకైతే నచ్చింది, మీకు కూడా నచ్చుతుంది, ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. ఎందుకంటే దీంట్లో చదువు మాత్రమే ఉంది కాబట్టి 4 పాటలు, 4 సాంగ్స్, 4 ఫైట్లు ప్రతి సినిమాలో ఉంటాయి. 4 మంచి మాటలు మాత్రం కొన్ని సినిమాల్లోనే ఉంటాయి. 4 మంచి మాటలు మాత్రం కొన్ని సినిమాల్లోనే మాత్రం ఉంటాయి. అటువంటి మంచి మాటలు ఈ సినిమాలో ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు ప్లీజ్ అని వాచ్డ్ అనమాట. ప్రతి ఒక్కరికి యూట్యూబర్స్ కానీ టీవీ వాళ్ళకి కానీ ఒకటే చెప్తున్నాను, గొప్ప సినిమా అండి ఇది, మంచి సినిమా కాదు. అటువంటి గొప్ప సినిమాకి నలుగురికి చెప్పాలి కాబట్టి లవ్ యూ ఆల్, అంతకుమించి ఏం లేదు. నేను కూడా చాలా బాధపడుతున్నాను అనమాట. నేను కూడా చదువుకుంటే బాగుండని. చదువుకోలేని ప్రతి ఒక్కళ్ళు బాధపడతాడు, ఎందుకంటే అప్పట్లో చదువుకోలేదు కాబట్టి ఇప్పుడు బాధపడతాడు అనమాట. ఇప్పుడు ఎవరో చెప్పరు నాకు చదువు, అది వేరే విషయం అనుకోండి. చదువుకోండి ప్రతి ఒక్కళ్ళు. ఇక్కడ చదువుకున్నారు కాబట్టి చాలామంది రిపోర్టర్లు, చాలామంది కెమెరామ్యాన్లు అయ్యారు. అలా చదువుకుంటే నేను కూడా అలాగే మంచి జాబ్ చేసుకుందును, ఇలా ముచ్చట్లు పెట్టకపోదును. నెలకు వచ్చే 10-15 వేలు ఏ మూలకే సరిపో. హైదరాబాద్లో జాబ్ చేస్తే 40-50 వేలు వస్తుంది. నా దోస్తుగాళ్ళు ఇంకా జాబులు చేస్తున్నారు. చదువుకోండి. ఇదైతే నిజంగా హార్ట్ఫుల్లీ చెప్తున్నాను. ఇప్పటికి చదువుకోండి. నాకైతే ఇంక బుర్రకి ఎక్కదనమాట, ఎందుకంటే నాలాంటి మట్టి బుర్ర లేదు కాబట్టి. చదువుకుంటేనే లైఫ్, చదువు మాత్రమే లైఫ్ అనుకుంటారు ప్రతి ఒక్కళ్ళు. అరే ఏం లేదురా చదువు ఉండాలేంట్రా, మైండ్ ఉండాలిరా. మైండ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది? లైట్ ఎక్కడి నుంచి వచ్చింది? కెమెరా ఎక్కడి నుంచి వచ్చింది? బట్టలు ఎక్కడి నుంచి వచ్చింది? కళ్ళజోడు ఎక్కడి నుంచి వచ్చింది? చదువు వల్లనే, చదువులోంచే వచ్చినాయి ఇవన్నీ. చదువు మాత్రమే జీవితం, చదువే లైఫ్ అనమాట. లవ్ యూ ఆల్, అంతకుమించి ఏం లేదు. కొంచెం ఎమోషనల్ అయిన లవ్ యూ ఆల్. నాకైతే చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. అంటే నేను ఏడుస్తూ బ్లష్ అవుతూ మొత్తం అన్ని మిక్స్డ్ ఎమోషన్స్తో మూవీ చూశాను. చాలా చాలా అంటే చాలా నచ్చింది. ఆయన గురించి చెప్పేంత నేను పెద్దదాన్ని కాదు, బట్ ఆయన తగ్గలేదు, చింపేశారు. సాంగ్స్ అన్నీ హిట్ అండి. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఆ సాంగ్స్ వస్తున్నాయి. నాకైతే చాలా నచ్చాయి. నేను మూవీ చూసేటప్పుడు కూడా పాడుతూ చూసాము, అంతే. నేను పద్మావతి అనే క్యారెక్టర్ చేశాను, స్టూడెంట్ రోల్. అంటే ధనుష్ గారితో యాక్ట్ చేయడం, అది ఆయన మూవీస్ చూస్తూ పెరిగాం. అండ్ ఇప్పుడు ఆయనతో యాక్ట్ చేయడం అండ్ ఆయన యాక్టింగ్ని లైవ్లో చూడడం చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. చాలా లక్లా ఫీల్ అవుతున్నాను. అందరికీ నచ్చుతుంది. సరే, థ్యాంక్ యూ. బాగా నచ్చిందండి. మ్యూజిక్ పరంగా అయినా సరే, స్టోరీ అయినా సరే, ప్రతి ఒక్కరికి చదువు ఉండాలి అని దాని గురించి స్టోరీ అంతా రాశారు కదా. సో చాలా బాగుంది. అదృష్టంగా భావిస్తామండి. అసలు మేము ఆయన మూవీలో మా అమ్మాయి చేస్తుందని మేము అనుకోలేదు. ప్రతి పేరెంట్కి అనిపిస్తుంది కదా ప్రతి హీరోతోని చేయాలని, అది ధనుష్ గారితో. సో ప్రతి పేరెంట్కి హ్యాపీనెస్ అది. ప్రతి పిల్లలకి కూడా చదువు ఉండాలి అని మెయిన్. అది కుల మత భేదాలు లేకుండా, ఎక్కువ తక్కువ లేకుండా ఉండాలి అన్నదే మెయిన్. ఇది మా అమ్మాయి పద్మావతి క్యారెక్టర్ చేసిందండి, స్టూడెంట్ రోల్. చాలా బాగుందండి. థ్యాంక్ యూ సో మచ్. బాగుందండి, చాలా బాగుంది. మ్యూజిక్ పరంగా అయినా సరే, స్టోరీ అయినా సరే, చదువు పరంగా అయినా సరే, కుల మత భేదం లేకుండా ప్రతి ఒక్కరిని సమానంగా చూడాలన్నదే ఈ మూవీకి. అలానే అనిపిస్తుంది అందరికి కూడా. 5 out of 5 అని అనుకుంటున్నాను నేనైతే. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం
వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.